హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు నేను మీ ముందుకి చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదా. సో ఒక క్వశ్చన్ అయితే చేయబోతున్నాను. మీ అందరూ కూడా ఎంతమంది ఇప్పుడు టెట్ లేదా డిఎస్సి ఎగ్జామ్ పెడితే అవుట్ ఆఫ్ 100 ఇన్ కేస్ లేదు ఇప్పుడు టెట్ పెట్టకపోయినా ఒకసారి మీరు ప్రీవియస్ టెట్ పేపర్ రాసి చూడండి. ఒకసారి మీరు అటెంప్ట్ చేయండి. ఇప్పుడు తీయండి, ప్రీవియస్ టెట్ పేపర్ తీసి అటెంప్ట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూడండి. లేదా అదర్ ఎగ్జామ్ ఏదైనా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే సో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ప్రీవియస్ పేపర్ చూసి ఒకసారి చేయండి. ఎంతమందికి అవుట్ ఆఫ్ 100 వస్తున్నాయి, 100 అబోవ్ వస్తున్నాయి చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్స్. 1 2 3 ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవచ్చు కదా. సో అంటే మన యొక్క స్టడీ ఈ విధంగా ఉంది. సో చాలామందికి డౌట్స్ అనమాట ఏంటంటే నోటిఫికేషన్స్ రావు, ఇంకా మన జగన్ మామ నోటిఫికేషన్స్ వేయరు, అలాగే మన కేసీఆర్ తాత కూడా నోటిఫికేషన్స్ వేయరు, ఇప్పుడు ఎప్పుడు వచ్చేలా లేదు, ఎందుకంటే ఎప్పుడు వేస్తాము అంటున్నారు తప్ప వేసేదేం లేదు. కాబట్టి సో మన చదువు అయితే పూర్తిగా ఆపేసాం. ఇంకా చదవడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు, అలాగే చదవాలని అస్సలు అనిపించట్లేదు. బుక్స్ అన్నీ కూడా ఒక మూలను తోసేసాం, అంతేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనలో చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, అలాగే ఫ్రెషర్స్ ఉన్నారు, అలాగే 100% ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అని లక్ష్యంగా జాబ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే జాబ్ చేస్తూ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి గురించి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. అంటే హౌస్ వైఫ్స్ ఎలా చదవాలి, అలాగే మనకి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎలా చదవాలి, అలాగే ఇంకా ఏంటి ఆల్రెడీ 100% మేము జాబ్ తెచ్చుకుంటాము అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, నెక్స్ట్ ఫ్రెషర్స్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. సో దానికంటే ముందు మీ అందరిలో ఒక డౌట్ అయితే ఉండొచ్చు, మేడం గారు మీకు జాబ్ ఉందా. నాకు ఒకరు క్వశ్చన్ చేశారు, మేడం మీకు జాబ్ ఉందా లేదా మాకెందుకు చెప్తున్నారు అని. సో దానికి ఆన్సర్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఒక హౌస్ వైఫ్ని. సో హౌస్ వైఫ్ కంటే పెద్ద జాబ్ ఒక అమ్మాయికి ఇంకేమైనా ఉంటుందా? ఒక హౌస్ వైఫ్ చేసే పనులు ఇంకెవరైనా చేస్తారా? లేదు కదా. అయినా సరే నేను నా లక్ష్యాన్ని కోల్పోలేదు, ఛానల్ పెట్టాను, దీనికోసం రన్ చేస్తున్నాను, అలాగే నా ప్రిపరేషన్ కూడా దీంతో పాటుగానే చేస్తున్నాను. నేను పెట్టింది ఎడ్యుకేషనల్ ఛానల్, అంటే నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తూ 10 మందికి నేను నాలెడ్జ్ని ఇస్తున్నాను. సో నేను ప్రిపరేషన్ అయితే ఆఫ్ చేయలేదే. జాబ్ వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో దానికంటే ఎవరికైతే అటెంప్ట్ చేసి దగ్గర వరకు వెళ్ళి జాబ్ కోల్పోతారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. కష్టం వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు ప్రిపేర్ అయిన పద్ధతి గురించి తెలుస్తుంది. అలాగే ఒక మహానుభావులు అన్నారనమాట, ఎవరైనా సరే గెలిచిన వాడి దగ్గర కంటే ఓటమి చెందిన వాళ్ళ దగ్గరే ఎక్కువ నేర్చుకుంటాం, ఎందుకంటే వాళ్ళ కష్టం అందులో ఉంటుంది. ఎక్కడ వరకు వచ్చి మిస్ అయ్యారో అన్న కష్టంకి వాల్యూ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఏం చేస్తున్నానో అన్నది ఆలోచించకుండా ఏం చెప్తున్నానో అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అని మాత్రం ఆలోచించండి. సో ఈరోజు మనము ఎలా చదవాలి, ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ లేవు కదా, సో చదవాలా వద్దా అని చాలా మందిలో కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజ్ అయితే ఈరోజు నేను దూరం చేసేస్తాను మీ అందరి నుంచి. సో లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు నా వీడియో కానీ ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు టాపిక్ అయితే ఏం చెప్పట్లేదు, స్టడీ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎన్ని రకాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాము. స్టడీ చేసిన వాళ్ళు ఎవరండి? మనము 2 రకాలుగా ఈ స్టడీ చేసిన వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 100% మాకు జాబ్ ఖచ్చితంగా రావాలి అని ప్రిపేర్ అయిన వాళ్ళు, 100% మాకు జాబ్ ఖచ్చితంగా రావాలని ఆల్రెడీ 10 times రివిజన్ కూడా చేసేసి ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు? జస్ట్ 10% ఉంటారు మనలో, అంతేనా. నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి అని 10 times ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నవాళ్ళు జస్ట్ 10% ఉంటారు మనలో. అలాగే ఫ్రెషర్స్ అండి, ఫ్రెషర్స్, ఈ ఫ్రెషర్స్ ఎంతమంది ఉంటారు? జస్ట్ 5% ఉంటారండి. ఈ ఫ్రెషర్స్కి ఈ 100% ఎవరైతే జాబ్ ఖచ్చితంగా మాకు కావాలి అని లైఫ్లో గోల్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే డిఎస్సి లేదా పోలీస్ జాబ్ లేదా ఏపీపీఎస్సిలో దగ్గరలో ఉంటారు జాబ్, లేదా జాబ్ సాధించేస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్స్, అలాగే సెకండ్ జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు,
నెక్స్ట్ థర్డ్ టైప్ ఎవరు? మిడిల్ క్లాస్. అంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే, నోటిఫికేషన్ వచ్చాక మనమేమో నోటిఫికేషన్కి వెళ్ళి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి మనం కోచింగ్ తీసుకుందాము, 100% మనకి జాబ్ వచ్చేస్తుంది అని ఆలోచించిన వాళ్ళు, అంటే మిడిల్గా ఆలోచించిన వాళ్ళు. సో వీళ్ళకి అంటే ఈ మిడిల్గా ఆలోచించిన వాళ్ళకి అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారండి. వీళ్ళ గురించి కూడా మనము డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 100% ఎవరైతే దాని మీద పెడతారు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళండి అంటే 100% మాకు జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు? చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ఫ్రెషర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు జాబ్ కోసం మాత్రమే చదువుతూ ఉండి ఒక రూమ్ తీసుకొని లేదా ఒక దగ్గర కూర్చొని జాబ్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని చదివిన వాళ్ళు ఈ 15% మంది ఉంటారండి. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు. ఈ ఫ్రెషర్స్కి అయితే ఆల్రెడీ చదువు ఉంటారు కాబట్టి కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేస్తుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఎలా చదవాలి? చాలా మంచి అవకాశం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రాదా తర్వాత విషయం, బట్ నోటిఫికేషన్ వచ్చాక వీళ్ళకి ఎంత టైం ఉంటుంది? నోటిఫికేషన్ వచ్చాక 45 డేస్లో మీకు ఎగ్జామ్ పెట్టేస్తారు టెట్. ఈ 45 డేస్లో మీరు ఇంత సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోగలరా? మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నమ్మకం ఉందా? ఓన్లీ నోటిఫికేషన్ వచ్చాక మేము చదువుతాము అంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఒక ధైర్యం అయితే ఉందా మీలో? సరిపోతుందంటారా? సరిపోదండి. ఈ 45 డేస్ మనకున్న టెట్ అండ్ డిఎస్సిఏ తీసుకుంటే మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి? 3rd to 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ మనం బుక్స్ చదవాలి. మనం 2 years చదువుకున్న మెథడాలజీస్ చదవాలి. ఏంటి డిఎడ్ చేసినవి లేదా బిఎడ్ వాళ్ళు మెథడాలజీ బుక్స్ చదవాలి, సైకాలజీ చదవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి విద్యా దృక్పథాలు చదవాలి. ఇవన్నీ మనకి ఒక టాపిక్ కాదు, ఇన్ని టాపిక్స్ ఇన్ని బుక్స్ కవర్ చేయాలంటే రోజుకు ఒక బుక్ లెక్క వేసుకున్నా ఒక బుక్ రోజుకి ఎవరైనా చదవగలరా? అది హౌస్ వైఫ్స్ అలాగే జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు అస్సలు చేయలేరు. మహా ఉంటే మనకి టైం ఎంత అండి దొరుకుతుంది రోజులో చెప్పండి? జాబ్ చేస్తూ వచ్చిన వాళ్ళకైతే కనీసం టైం దొరకదు. రోజంతా వాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఇంటికి వచ్చి మరి బుక్ తీయాలనిపించదు. వాళ్ళకి 1 hour పెట్టడం కూడా కష్టమే. సో మన హౌస్ వైఫ్స్ అనుకోండి ఒక 3 hours అయితే పెట్టాలి అనుకుంటే 3 hours పెట్టగలం. ఓకే. నెక్స్ట్ ఈ మిడిల్ అండి, ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తారు? పుస్తకాలు తీస్తుంటారు, మధ్యలో ఆపేస్తుంటారు. తర్వాత చేద్దాంలే. ఎవరైనా ఒక మోటివేషన్ చేశారనుకోండి, ఆ మోటివేషన్ చేసిన రోజు చదివేస్తారు, ఇంకా మరుసటి రోజు నుంచి వదిలేస్తారు. అంతేనా? ఇంకా వీళ్ళ మీద ఎన్ని ప్రెజర్స్ అనుకోండి. పెళ్ళి కాని అమ్మాయిలు అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని, అదే ఈ అబ్బాయిలు అయితే ఎప్పుడు జాబ్ వస్తుందని. ఈ మాటలన్నీ తట్టుకొని వీళ్ళకి చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది, అలాగే చదువు మీద ఉన్నటువంటి ధ్యాస పోతుంది. అంతేనా? అదే హౌస్ వైఫ్స్ తీసుకుంటే మనకి ఎన్ని రిస్ట్రిక్షన్స్, సో మెనీ రిస్ట్రిక్షన్స్. నువ్వు చదువుకోవాలి అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని నువ్వు చదువుకోవాలి. నువ్వు ఏదైనా వర్క్ చేయాలి అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని అందరికీ అన్నీ సమకూర్చుకొని నీ వర్క్ చేసుకోవాలి. అంతేనా? సో అటువంటి టైంలో మనకి నోటిఫికేషన్ వచ్చిందే అనుకోండి, ఎంతమంది సక్సెస్ అవ్వగలం చెప్పండి? సో ఎవ్వరం కూడా ఇలా చదివితే అస్సలు సక్సెస్ అవ్వలేం. సో నేను చెప్తాను ఎలా చదవాలో. ఇప్పటి నుంచి బుక్స్ తీయండి. ఇప్పటి వరకు మీరు బుక్స్ తీయకపోతే కనీసం ఇప్పటి నుంచి అయినా బుక్స్ తీయండి. ఏం తీస్తారు? 3rd to 10th క్లాస్, అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళైతే తీయండి, బుక్స్ తీయండి. మీ సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ తీసి ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఒకటి ఓన్ నోట్స్. ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేయండి. 3rd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్క బిట్ కూడా మిగలకుండా నోట్స్ తయారు చేయండి. రోజుకి మీరు 3 గంటలు అయితే పెట్టగలరు కదా? లేదు జాబ్ చేస్తూ చదివిన వాళ్ళైతే మీకు ఒక మెటీరియల్ తీసుకోండి. ఒక మెటీరియల్లో రోజుకు చాప్టర్ లేక 1 hour చదివైనా సరే మీరు కంప్లీట్ చేయండి. ఇప్పటి నుంచి కంప్లీట్ చేస్తూ వస్తుండండి. మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదా ఒక టాపిక్ తీసుకొని ఆ రోజు ఇది కవర్ చేసేయండి. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి కనీసం 1 time రివిజన్ అయ్యేలా చూసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి కనీసం 1 time బుక్స్ అన్నీ చదివేసాం అనుకోండి, నోటిఫికేషన్ వచ్చాక జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈరోజు మీరు ఏం స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఒక ప్రీవియస్ పేపర్ తీసుకోండి. ఈ ప్రీవియస్ పేపర్ ఈరోజు చెయ్యండి.
మీ నాలెడ్జ్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు, మీకు ఈరోజు ఉన్నటువంటి ఈ సామర్థ్యం మీకు సరిపోతుందా? రేపు పొద్దున ఫర్ సపోజ్ ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేసారా అనుకోండి, మీరు గెయిన్ చేసేయగలరు అనుకుంటున్నారా మార్క్స్ అనేవి? గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో ఎంతో కష్టపడితే తప్ప గవర్నమెంట్ జాబ్ రాదు. అలాగే అదృష్టాన్ని నమ్ముకుంటే అసలే రాదు. ఎందుకంటే కష్టపడిన వాడికి అదృష్టం అనేది యూజ్ అవ్వదు, వాడికి కష్టం మాత్రమే మిగులుతుంది. కాబట్టి కష్టపడే వాళ్ళు ఇంకా కష్టపడండి, అదృష్టాన్ని అస్సలు నమ్ముకోవద్దు. మన కష్టాన్ని చూసి ఆ దేవుడు అదృష్టాన్ని ఇవ్వాలి, అంతే తప్ప మనం ఊరికినే ఉంటే అదృష్టం రాదు. కాబట్టి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ పేపర్ తీసుకోండి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకొని మీకు ఏ టాపిక్ మీరు ఈ ప్రీవియస్ పేపర్ చేశారంటే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. సో మాది ఈ స్థాయిలో ఉన్నాము, సో మేము ఇంకా చదవాలి. ఈరోజు ఒక పేపర్ చేయండి, రేపు ఒక పేపర్ చేయండి, ఎల్లుండి ఒక పేపర్ చేయండి, ఒక 3 పేపర్స్ చేయండి. మీకే చదవాలన్న ఆలోచన కన్ఫామ్గా వస్తుంది, ఎందుకంటే తక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి. మనకి మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చాయనుకో ధీమా ఉంటుంది, సరేలే నాకు ఎలాగైనా మార్క్స్ వస్తాయని. మనం అసలే చదవడం మానేస్తే మనకేం మార్క్స్ వస్తాయండి? కాబట్టి ఒకసారి పేపర్స్ చేసి చూడండి, మీకు వచ్చిన మార్క్స్ మీకే తెలిసి అయ్యో నేను ఎంత లాస్లో ఉంటే నేను ఎలా సంపాదించగలను, నేను ఎలా సాధించగలను. కాబట్టి నేను సాధించాలి అంటే బుక్స్ తీయాలి అంటే మనకి ఓపిక ఉండాలి, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారు హౌస్ వైఫ్స్ అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేయండి. ఒక టైం ప్రిపేర్ చేసుకోండి. రోజులో మీరు ఎన్ని గంటలు ఇవ్వగలరు? 3 గంటలు ఇవ్వగలరా, 4 గంటలు ఇవ్వగలరా, లేదా 2 గంటలు ఇవ్వగలరా? పక్కా ప్లాన్ వేసుకోండి. ఎన్ని గంటలు మీరు రోజుకి ఇవ్వగలరు చదువుకోవడానికి ఒక ప్లాన్ చేయండి. 3 గంటలు అయితే ఆ 3 గంటలు ఎప్పుడెప్పుడు ఇవ్వగలరు? మార్నింగ్ 1 అవర్, ఆఫ్టర్నూన్ 1 అవర్, నైట్ 1 అవర్, ఈ విధంగా ఇవ్వగలరా? లేదు ఒకే టైంలో 3 గంటలు మీరు చదువుతారా, లేదా ఒకేసారి 2 సార్లుగా 2 అవర్స్ మీరు చదువుతారా? ఇలా మీరు మీ పనులు మీకు దొరికినటువంటి టైము ఒక టైం టేబుల్ వేసుకోండి. టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం ఒకే రోజు ఒకే వీక్లో ఒకే సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలని లేదు. మీకు నచ్చినప్పుడు నచ్చిన సబ్జెక్ట్ తీయండి. మీకు ఇప్పుడు సోషల్ తీశారు, బోర్ కొట్టింది, 1 అవర్ తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీయండి, ఏం పర్లేదు. ఇప్పుడు మన మీద ఎవరు ఒత్తిడి చేయట్లేదు మీరు కంప్లీట్ చేసేయండి అని. బట్ నిదానంగా వెళ్ళాలి. మనకి తాబేలు కథ తెలుసు కదా అందరికీ కూడాను, తాబేలు నక్క ఫాస్ట్గా వెళ్తుంది, కానీ తాబేలు లేట్గా వస్తుంది కదా అని ఒక దగ్గర ఆగిపోద్ది. బట్ తాబేలు నిదానంగా వెళ్తూ ఉంటుంది. 2 అవర్స్ చదువుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా మీరైతే జాబ్ సంపాదించగలరు. కానీ ఇప్పటి నుంచి కూడా మేము చదవము, నోటిఫికేషన్ వచ్చాక చదువుతాము అంటే మాత్రం ఈ రోజుల్లో జాబ్స్ రావు. ఇది మాత్రం పక్కా. నోటిఫికేషన్ వచ్చాక కోచింగ్కి వెళ్ళిపోతాము అంటే వీళ్ళకి సో మెనీ రెస్ట్రిక్షన్స్ నాకు తెలుసు. కాబట్టి మీరు ఒకరి మీద ఆధారపడకండి, ఒకరిని అడగకండి. నేను కూడా మీకు క్లాసెస్ చేస్తున్నాను, అలాగే ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నాను, ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నాను, క్లాసెస్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్కి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తాను, అలాగే సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు బిట్టు నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవి ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరెండు ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి. లేదంటే మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేయండి, దాని మీద మీరు ఏదైనా ఒక వీడియోస్ కరెంట్ అఫైర్స్ అని, జీకే అని ఇవి చూస్తూ ఉండండి. రోజు పేపర్ చదువుతూ ఉండండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చదివితే మాత్రం డెఫినెట్లీ మనమైతే జాబ్ సంపాదించగలము. ప్రజెంట్ అయితే చాలామంది నోటిఫికేషన్స్ లేవు, సో మేము ఇంకా చదవడం వేస్ట్ అనుకుంటున్నారు. కానీ ఈ నోటిఫికేషన్ లేని సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఈ టైమే చాలా మంచి టైం, అలాగే చాలా ఇంపార్టెంట్ టైం. మీరు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారండి ఈ టైంని. మాకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, మాకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనుకుని మీరు ఈ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంతమంది చదువుతున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవ్వరూ లేరు, ఓన్లీ 1 or 2 మెంబర్స్ లెక్క పెట్టుకోవాలి. మనకైతే ఇంకా ఇంట్రెస్టే ఉండదు చదువుదాంలే అనేసి. బట్ అలా ఉంటే మాత్రం అస్సలు రాదు. స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. రోజుకి 2 అవర్స్ అయినా కనీసం చదవండి, కంప్లీట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చేలోపు 1 టైం మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే డెఫినెట్లీ యూ గెట్ సక్సెస్, యూ గెట్ ఎ జాబ్. సో ఇక 100% జాబ్స్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఇప్పుడు కష్టపడతారు, ఎప్పుడూ కష్టపడతారు.
రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉండవా అంటే వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఉంటాయి. బట్ వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, మనం వస్తే రాని లేదంటే లేదు అని వదిలేసాం. కానీ అలా వదిలేస్తే మనకి జాబ్ రాదు. అదృష్టం మీద ఈ రోజుల్లో అసలు జాబ్ రాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే. అలాంటప్పుడు ఎందుకండి మరి అయితే అప్లై చేయడం, మనకి డబ్బులు వేస్ట్, కోచింగ్ సెంటర్స్కి అమౌంట్ కట్టడం వేస్ట్, జాబ్ వస్తే రాని లేదంటే మానిని అన్న ఆలోచనతో ఉండడం. అలాంటప్పుడు మరి అప్లై చేయడం వేస్ట్, చదవడం వేస్ట్, ఇంట్లో వాళ్ళకి ప్రెజర్ చేయడం వేస్ట్. ఆ ఆలోచన ఉంటే ఫస్ట్ తీసేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే నాకంటూ ఒక జాబ్ రావాలి అని ఎవరైతే గట్టి నమ్మకంతో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉండండి, అలాగే ప్రీవియస్ బిట్స్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు ఏ చేసినా కూడా పర్వాలేదు, నోటిఫికేషన్ వచ్చాక మీరు ఏం చేయడానికి ఉండదు. అయ్యో చదవలేదు, అయ్యో చదవలేదు, అయ్యో చదవలేదు అనుకుని ఉండడం తప్ప అంతకు మించి ఇంకేం చేయలేరు. దగ్గర పడ్డాక మీకు ఆలోచన ఎక్కువైపోతున్న కొద్దీ మీ మైండ్ అనేది తక్కువ స్పేస్ ఉంటుంది. అంటే చదవడానికి అలాగే మైండ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పెట్టుకోవడానికి మనకి టైం ఉండదు, మైండ్లో స్పేస్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు చదవండి, ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇవ్వలేదు కానీ ఇంకో 1 year లోపు ఎలా అయినా సరే ఇవ్వాలి, ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఈ నెల ఇవ్వరా, వచ్చే నెల ఇవ్వరా, 6 months తర్వాత అయినా ఇస్తారు కదా, 1 year తర్వాత అయినా ఇవ్వాలి కదా. ఇవ్వాలి అనేటప్పుడు, ఇస్తారు అనేటప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయట్లేదు, ఎందుకు చదవట్లేదు? చదవండి, ప్రీవియస్ పేపర్స్ పెట్టుకోండి, అలాగే సిలబస్ పెట్టుకోండి, సిలబస్ షీట్. ఇప్పుడు 1 to 10th class టెక్స్ట్ బుక్స్ అయితే అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ఓకే. బట్ ఇక్కడ సైకాలజీకి వచ్చేసరికి సిలబస్ షీట్ పెట్టుకోండి. సిలబస్ షీట్ పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయండి. మెథడ్స్కి వచ్చేసరికి ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయండి. అలాగే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి ఒక సిలబస్ షీట్ పెట్టుకోండి. సిలబస్ షీట్, ఈ సిలబస్ షీట్ పెట్టుకొని ఒక్కొక్క టాపిక్ని మీరు కవర్ చేస్తూ రండి. ఈరోజు రీజనింగ్కి సంబంధించి ఏంటి డైస్, పాచికల గురించి నేర్చుకున్నాము, ఈరోజు నేర్చేయండి కంప్లీట్గా. రేపు ఇంకో టాపిక్ కవర్ చేయండి. ఈ విధంగా ఆల్ టాపిక్స్ ఎంతసేపు అండి కవర్ చేయడానికి? అదే నోటిఫికేషన్ వచ్చాక ఈ బోల్డ్ టాపిక్స్ ఉండిపోయి అని మనం ఆలోచించే కంటే ఎప్పటి నుంచి కనీసం 1 time అయినా ప్రిపేర్ అయితే మీకు అప్పుడు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ టైంని నోటిఫికేషన్స్ రావటం లేదు అని ఎవరు బాధపడకుండా ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మీరు ఒక టైం టేబుల్ వేసుకొని మీకున్నటువంటి టైంని బ్యారేజ్ చేసుకొని మేనేజ్ చేసుకొని ఆ టైంలో ఏమేమి చదవాలి, ఎలా చదవాలి అని ఒక ప్లాన్ చేసుకొని మీరు చదవడం అయితే స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ జాబ్. సో అందరికీ అర్థమైనట్టు వివరించానని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు నేను చెప్పిన దాంట్లో అనిపిస్తే మాత్రం క్షమించండి, ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్నే, మీలాంటి స్టూడెంట్నే. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను అండ్ స్ట్రగుల్స్ పడుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నాకేం 1 రూపీ కూడా ఇప్పటివరకు రాలేదండి, ఫ్రీగానే చేస్తున్నాను. మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, దానికి చాలా వాళ్ళు రూల్స్ అయితే పెట్టారో ఆ రూల్స్ బ్రేక్ చేస్తేనే మనకైతే అమౌంట్ వస్తుంది. సో 1 year నుంచి నేను కష్టపడుతున్నాను దీనికోసమని. ఇది కూడా నాకు ఒక గోల్ లెక్కే కదా, స్టార్ట్ చేసాము అంటే అది కంప్లీట్ చేయాలి. సో నా ఆలోచన అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క లక్ష్యాన్ని చేయడం కోసం కష్టపడండి, డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.